వాళ్ళు కూడా చేయొచ్చు. ఇది ఈ సమస్య ఇప్పుడు మత్స్యకారుల సమస్య, అదేవిధంగా అక్కడ సంబంధించినటువంటి సముద్రము మొత్తం కలుషితం కావటము, అదేవిధంగా మత్స్య సంపద మొత్తం ఇదవ్వటము, ఇవన్నీ సమస్యలు ఎన్నికలకు ముందే పవన్ కళ్యాణ్కి తెలుసు. ఎన్నికలకు ముందే తెలుసు కాబట్టి మేము రేపు అధికారంలోకి వస్తే ఈ సమస్యని మేము అధిగమించేటువంటి విధంగా, ఈ విధమైనటువంటి పొల్యూషన్ లేకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి విధంగా చేస్తాము అనేటువంటిది ఆయన హామీ కూడా ఇచ్చి ఉన్నారు. కూటమి అందుకు అనుగుణంగానే అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కదా, మీరు వెంటనే ఈ సమస్య పరిష్కరించడం లేదు, లేకపోతే మీరేమో ఇన్నాళ్ళు ఉండి గతంలో హామీ ఇచ్చి ఇప్పుడే కొత్త సమస్య వచ్చినట్టుగా మీరు చెప్తున్నారు అనేటువంటి విధంగా చాలామంది చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఒక అంశాన్ని గమనించండి. ఆయన వైపు నుంచి కూడా ఆలోచిస్తే మన వైపు నుంచి ప్రభుత్వం ఎక్కడైనా సరే పరిశ్రమలు రావటం అనేటువంటిది డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో ఒక భాగం, నో డౌట్. దాంట్లో అలాగని పరిశ్రమలను మనం వ్యతిరేకించలేం. పరిశ్రమలు వాళ్ళు ఒకవేళ ఇక్కడ పరిశ్రమలు పెట్టాలనుకునేటప్పుడు వాళ్ళు మొత్తం కలుషితం చేస్తాము, మొత్తము వాతావరణాన్ని మొత్తం కలుషితం చేస్తాం, మా ఇష్టం వచ్చినట్టుగా మేము వ్యవహరిస్తామంటే అలాగా కూడా అనుమతులు ఇవ్వరు ఆ పరిశ్రమలకి. ఇప్పుడు ఈ సమస్యకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా అసలు ప్రభుత్వం ఏం అనుమతి ఇచ్చింది, వీళ్ళు అనుమతులకు విరుద్ధంగా ఆ కంపెనీ ఏం చేస్తోంది అనేటువంటి అంశం మీద ఒక ఎన్ఫోర్స్మెంట్ పూర్తి స్థాయి అధ్యయనం తర్వాత దాని మీద చర్యలకు ఉపక్రమిస్తాం అనేటువంటిది పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి హామీ. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా ఇప్పుడు నేరుగా అక్కడికి వెళ్ళాడుగా. జనరల్గా ఏమవుతుందంటే అధికారంలో లేనప్పుడు ప్రతి వాళ్ళు ఆ సమస్య ఉన్న దగ్గరికి వెళ్తారు, మాట్లాడతారు, హామీలు ఇస్తారు. కానీ అధికారంలో ఉన్నప్పుడు సమస్య దగ్గరకు వెళ్ళి దాన్ని ధైర్యంగా ఫేస్ చేయటం కూడా చాలా కీలకమైనటువంటి అంశం అండి. నాకు తెలిసి అయితే అది పవన్ కళ్యాణ్ మాత్రమే ఆ విధమైనటువంటి ఆ ధైర్యంగా ఫేస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయగలిగారు. అయితే ఆయన ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటారు అనేటువంటి ఒక భరోసా వాళ్ళకి ఇచ్చారు. లేదంటే నేను రాజకీయాల నుంచి విరమించుకుంటాను అంటే ఆయన విరమించుకుంటారా లేకపోతే ఈ ఒక్క సమస్య కోసమే విరమించుకుంటారా అనేది పాయింట్ కాదు. మీ సమస్యని నేను అధిగమించలేకపోతే నా ప్రయారిటీ ఇది, మీ రాజకీయాల కన్నా నా పదవుల కన్నా మీరు ప్రయారిటీ అని చెప్పడం కోసమే ఆ విధమైనటువంటి ఆయన మాట్లాడారు, హామీ ఇచ్చారని నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఒక అంశం ఏంటి అని అంటే పవన్ కళ్యాణ్ ఎంత చిత్తశుద్ధిగా ఉన్నారు. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం మంత్రి, ఆయన మంత్రి పరిధిలోకే వస్తుంది ఈ మొత్తం పొల్యూషన్ వ్యవహారం ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి ఆయన పరిధిలోనేటువంటి అంశమే. కానీ దీనికి ప్రభుత్వం వైపు నుంచి కూడా కొంత కఠినంగా వ్యవహరించేటువంటి, ప్రభుత్వం అంటే ఆయన ప్రభుత్వంలో భాగస్వామి మాత్రమే, ఆ ప్రభుత్వం అంతా ఆయనే కాదు కదా. ఈ కూటమి ప్రభుత్వానికి కెప్టెను చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఈయన, అదేవిధంగా పవన్ కళ్యాణ్, అదేవిధంగా మిగతా మంత్రులు, ఇదంతా కూడా ఒక టీమ్ ఆఫ్ ద గవర్నమెంట్. కాబట్టి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఎంత నిజాయితీగా ఉన్నారో, ఎంత చిత్తశుద్ధితో ఉన్నారో అదే సీరియస్నెస్ ముఖ్యమంత్రిలోనూ అదేవిధంగా ప్రభుత్వంలో కూడా ఉంటే ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం అయ్యే దిశగా వెళ్లేదానికి అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళకి హామీ ఇచ్చాడు కాబట్టి బహుశా ప్రభుత్వం దగ్గర కూడా ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద ఒక ఒత్తిడి తీసుకొచ్చి ఆ సమస్యను త్వరలో కొలిక్కి తీసుకొస్తారని మనం మత్స్యకారులు కూడా అనుకుంటున్నారు. నేను కూడా అది భావిస్తున్నా. ఆ సీరియస్నెస్ కోసమే ఆ మాట వాడి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఓకే, కీర్తన గారు. వర్మ గారు, ఏంటి పవన్ కళ్యాణ్ గారు